దయనీయ స్థితిలో సిరినటి పావల శ్యామల ఉన్న దృశ్యాలు ఇవి. అర్ధరాత్రి నడి రోడ్డుపై సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు శ్యామల. చికిత్స కోసం కూకట్పల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారన్నట్టు. అయితే చికిత్స చేయకుండా శ్యామలను బయటకు పంపించేశారు ఆసుపత్రి సిబ్బంది. అర్ధరాత్రి కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర వదిలి వెళ్ళిపోయాడు క్యాబ్ డ్రైవర్. శ్యామలను గుర్తించి స్థానికులు సహాయం చేశారు. పోలీసుల ద్వారా ఆర్కే ఫౌండేషన్ కు సమాచారం ఇచ్చారు. సనత్ నగర్ లోని మరో ప్రైవేట్ ఆసుపత్రిలో శ్యామలకు చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆర్కే ఫౌండేషన్ లో ఆశ్రయం పొందుతున్నారు శ్యామల. దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఆమె. కూకట్పల్లిలో వెళ్ళని చూసాము. వీళ్ళు వేరే హాస్పిటల్కి వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ అయిపోయిందని చెప్పేసి పంపించమన్నారు. ఎందుకంటే వేరే క్యాబ్లో ఎక్కితే క్యాబ్ అతను తీసుకొచ్చి రోడ్డు పక్కన వదిలేస్తే మేము వాళ్ళని అడిగితే హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. నేను 100కి ఫోన్ చేసాం. పోలీసులు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అక్కడి నుంచి మేమే ఆటోలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే వాళ్ళు దగ్గరలో వాళ్ళు ఏ హాస్పిటల్ చెప్తున్నారు హాస్పిటల్లో తీసుకెళ్ళండి అన్నారు. వాళ్ళు ఈ హాస్పిటల్లో తీసుకురామంటే ఇక్కడ తీసుకొచ్చాము. వీళ్ళు సినీ ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి కొంచెం ఎవరైనా రెస్పాండ్ అయ్యి కాస్త వాళ్ళకి తగ్గ సాయం ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు. అల్లు అర్జున్ గారు వాళ్ళు మంచి హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళ వైపు నుంచి సపోర్ట్ బాగుంది అని. నేను కూడా మాట్లాడాను వాళ్ళ టీంతో కూడా. నైట్ మాట్లాడినా కూడా బాగానే రెస్పాండ్ అయ్యారు. బాగానే వాళ్ళు కూడా కమ్యూనికేషన్కి వచ్చారు. ఇంకెవరైనా కొంచెం కేర్ తీసుకొని ఆవిడకి ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఆటోలో వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇద్దరు బస్ స్టాప్ కూడా పడి ఉన్నారు. చూసి వెళ్తే అక్కడ వాళ్ళు పట్టించుకోవడం ఎవరు లేకపోతే నేను అక్కడ కాసేపు ఆగిన తర్వాత నా ఆటోలో వాళ్ళు అల్లాడిపోతున్నారు రోడ్డు మీద. మాకు తీసుకోపోండి అంటే అప్పుడు అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వాళ్ళు కూర్చోలేరు. కూర్చున్నప్పుడు ఆటోలో కూర్చుంటున్నప్పుడు వాడు ఎవరో అది క్యాబ్ బుక్ చేస్తా క్యాబ్ బుక్ కాలేదు. తర్వాత ఆటోలో కూర్చోబెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము. కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ తీసుకుపోమంటే ఇక్కడ తీసుకువచ్చినాం సనత్ నగర్ పిఎస్కి.